పెద్దపంజాని పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిద్దెపల్లి గ్రామంలో చంద్రమ్మ అనే మహిళ వయసు 36 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ ఉంటున్నారు. ఆమెను అతని దగ్గర బంధువైన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2 వీలర్లో పక్కన నెడగట్టు విలేజ్లో మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మోటార్ బైక్ పై తీసుకెళ్ళి కనపడకుండా పోయారని చెప్పేసి మాకు 31వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టి పెద్ద సుబ్రహ్మణ్యం పదార్థంలో ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఆచీకి అదే రోజు ఈవినింగ్ కనుక్కొని ఎస్ఐ వెళ్ళి పరిశీలిస్తే అతని టీషర్ట్ మీద అంత రక్త పడి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఇన్స్పెక్టర్ చెప్తే ఇన్స్పెక్టర్ వెంటనే సీన్కి వెళ్ళి వాడిని విచారిస్తే వాడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువు కాబట్టి అందరి దగ్గర పనులు తీస్తుంది అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ ఫెడర్ నూర్ మొహమ్మద్తో ప్లాన్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆన్ ది వే దారిలోనే మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుంజు పోసి చంపి ఆ డెడ్ బాడీని బొలారో వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసినామని చెప్పి కన్ఫ్యూజ్ చేశాను. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ అండ్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రి అంతా బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనిపెట్టడం జరిగింది. క్లూస్ టీమ్ కనుక్కొని తీసుకొని చెప్పింది. దానికి ఆధారం సేకరించడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి ఆమె మృతదేహాన్ని గాయాలు కలపడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కాంట్రోల్ చేశాము. ఆ ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇద్దరు పాల్గొన్న వ్యక్తులకు ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు కొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే వితిన్ 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది. సార్ ఆమెని ఎక్కడ హత్య చేశారు సార్? లింగాపురం మామిడి తోటలో హత్య చేశారు. మామిడి తోటలో సార్ నిందితుడికి ఆమెకి ఏమన్నా బంధుత్వం ఉంది. అక్రమ సంబంధం దాకా బంధుత్వం ఉంది. ఆమె మేనతో కూతురు. వయసులో అతని వయసు 23 సంవత్సరాలు, ఆ వయసు 36 సంవత్సరాలు. వయసుకు పిన్ అవుతుంది. అంటే మొత్తం ఎంత అమౌంట్ తీసుకున్నాడు ఏమన్నా చెప్పండి. ఆమె చిట్లు నడుపుతుంది. 3 చిట్లు ఎత్తుకున్నాడు. అది కాకుండా చేపలు తీసుకున్నాడు. మొత్తం 2 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. అత్యాచారం కూడా జరిగింది అంటున్నారు. లేదు, పిఎం సర్టిఫికేట్లో డాక్టర్లు పిఎం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏదున్నా కూడా వచ్చే రిపోర్ట్స్ ఆధారంగా చేస్తాము. ప్రైమరీకి ఇప్పటిదాకా మాకు తెలిసింది అటువంటిది ఏం లేదు. బట్ ఈ పిఎం కూడా అయిపోయింది. ఆ పిఎం డాక్టర్ పరిశీలించి మిగిలిన కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే పిన్ని కాబట్టి మేము అనుమానించట్లేదు. ఒకవేళ డాక్టర్ పిఎం సర్టిఫికేట్ వచ్చి మిగిలిన ఇద్దరు ముద్దాయిల మీద పట్టుకుంటే మరింత డీటెయిల్స్ రావచ్చు. సార్ ఆ ఇద్దరిది ఏ ఊరు సార్? ఇద్దరు ముద్దాయిలు దగ్గర బంధువులు పక్కన విలేజెస్ పేర్లను డిస్క్లోజ్ చేస్తే వాడు అబ్స్కాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇతనికి ఒకటికి ఇచ్చిందా వాళ్ళిద్దరికి కూడా ఏమైనా డబ్బులు ఇచ్చారు? ఏమన్నారు? అతను ఒకటే తీసుకున్నాడా మిగిలిన ఇద్దరు వాళ్ళు కూడా ఏమైనా అప్పు చేశారు సార్ అందులో? డెఫినెట్గా అందులో ఒక వ్యక్తి బొలారా వెహికల్ తీసుకొచ్చి డెడ్ బాడీ చేసుకుని ఆ ఇద్దరు సహకారంతోనే అందులో ఉన్న ఒక వ్యక్తి రాడుతో కొట్టినాడు. ఇంకో వ్యక్తి కత్తిని తీస్తే ఆ కత్తితో ఇక్కడ గొంతు కూడా జరిగింది. సార్ అది కాదు సార్, ఆ ఇద్దరు ముద్దాయిలు కూడా ఏమైనా ఆమె దగ్గర అప్పున్నారా, ఆమె దగ్గర తీసుకున్నారా? ఆ సంబంధం లేదు. ఓన్లీ సుబ్రహ్మణ్యం వ్యక్తికే సంబంధం లేదు. సుబ్రహ్మణ్యం దగ్గర బంధువు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫ్రెండ్ ఇంకో అబ్బాయి. సార్ గతంలో వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి సార్? ఇంతవరకు కేసులు లేవు, పరిశీలించాలి. సార్ వెహికల్ సీజ్ చేయాలి సార్. ఇంకా ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వెహికల్ తెలిసి తొందర 24 అవర్స్లో మిగిలిన డీటెయిల్స్ కూడా కొంచెం సమాచారం ఉంది. మా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము. అది కూడా వెల్లడిస్తాం. సార్ చంద్రమ్మ బంధువులు నిందితులకి ఉరిశిక్ష కావాలని నిన్న ధర్నా చేశారు. దానిపైన ఏముంటుంది సార్? డెఫినెట్గా ఇందులో సాక్ష్యము ఎవిడెన్స్ ఉంది. ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయంటే అతను కళ్ళతో ఊళ్ళో చాలామంది చూసేవాళ్ళు పోవడం, అలాగే అతను చంపినప్పుడు బ్లడ్ సెల్స్ కూడా వీళ్ళ మీద పడ్డాయి. అక్కడ నుంచి ఫోన్ కాల్ డీటెయిల్స్, ఫోన్పే జరిగి వెహికల్స్ పెట్టుకోవడము, రకరకాల అన్ని పత్రికాముఖంగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్గా సరైన సాక్ష్యాలు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకు శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తాము. శిక్ష పడుతుంది కూడా. సార్ ఎలాంటి శిక్షలు పడతాయి సార్? యావజ్జీవికాల శిక్ష దగ్గర నుంచి కొన్ని కేసులు హ్యాంగింగ్ కూడా చేయొచ్చు.
సార్ ముఖ్యంగా ఈ జగమర్ల ఈ గాంధీనగర్ ప్రాంతాల్లో ఈ నేరాలకి హాట్స్పాట్గా మారిపోయింది. దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? యాక్చువల్గా గత 2 yearsలో జరిగిన ఒకే ఒక మర్డరు బాడీ అక్కడ జంగిల్ కాబట్టి కొద్దిగా అసాంఘిక జరుగుతున్న కప్పుడు వస్తుంది వరకు ఏది పోలీస్ నోటీసులు రావడం కానీ చేయడం కానీ పెద్ద తీసుకోలేదు. బట్ అక్కడ మా నిరంతర పర్యవేక్షణ మొన్నటిదాకా కూడా ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేసి 2-3 సార్లు వచ్చి వెహికల్స్ యాక్సిడెంట్ కావడం కోల్పోవడము ఇది అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది. నైట్ బీట్ చేసే వాళ్ళు 5 to 6, 7 దాకా మొత్తం జంగిల్లో వెళ్ళి ఉన్నారో ఒకసారి గెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇది ఆ రోజు కూడా మా వాళ్ళు 6 o'clock 7 o'clock వచ్చేసారు గెస్ట్ తిరిగి. ఇది ఆఫ్టర్ 9 or 10 or 11 జరిగింది కాబట్టి మా నోటీసులు కాలేదు. సార్ ఆన్లైన్ బెట్టింగ్ గురించి అని చెప్పండి సార్ యువతకు. ఆన్లైన్ బెట్టింగ్స్తోనే సగం జీవితాలు నాశనం అవుతున్నా. యువత అయితే ఆన్లైన్ బెట్టింగ్ దూరంగా ఉంటేనే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వ్యవస్థ బాగుంటుంది. ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా యాప్స్ ఉంటే మేము కౌన్సిలింగ్ ఇస్తాము, కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము. సార్ ఇప్పుడు గుడెత్త ఉన్నట్లు కొత్తగా ఒకటి ఓపెన్ చేసినాడు సార్, చైన్ లింక్ లాగా. మనం పిలిచినాడు సార్, 10,000 ఇస్తే సంవత్సరం తర్వాత 2 లక్షలు ఇస్తాను సార్. మేము పోతాం సార్, న్యూస్కి వేస్తాను. పోతే వాడు భయపడి కూర్చున్నాడు సార్. ఆ కింద ఇండూస్ బ్యాంక్ మిద్దిపోయింది సార్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, డెఫినెట్గా దాన్ని విధానిస్తాను సార్. వాళ్ళు 3 ఆడలు కూర్చున్నారు. బొలేరో వాహనంలో ఆమె ఎప్పుడు ఏ టైంలో ఎత్తుకొచ్చినారని మనకు తెలుస్తాం సార్. నైట్ ఆఫ్టర్ మర్డర్ తర్వాత. అదే మర్డర్ ఎప్పుడు జరిగింది? ఆమెను ఎన్ని గంటలకు తీసుకెళ్లారు అనేసి సార్ స్టార్టింగ్ చెప్పా కదండి, 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరారు. డైరెక్ట్ తోటలోకి తీసుకెళ్ళారు. ఆ తోటలో ఆల్రెడీ ఇలా ప్లాన్ ప్రకారం ఇద్దరు ఉన్నారు. 3 కలిసి మర్డర్ చేశారు. మర్డర్ చేసినాక బొలారో వెహికల్ మాట్లాడుకున్నారు షిఫ్ట్ చేయడానికి. ఆ సందర్భంగా వాడు ఫోన్పే కూడా చేశాడు ఆ వెహికల్ వాడికి బాడుకు. అది ఆటోమేటిక్గా ఎవిడెన్స్ అన్ని ఇది వస్తుంది, టెక్నికల్గా ప్రూవ్ అవుతుంది. అక్కడ నుంచి డ్రైవర్కి డౌట్ వస్తుంది. వీడే వెళ్ళి ఆ వెహికల్ తీసుకొని అక్యూజ్లో ముద్దాయి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాడు. అక్కడి నుండి బాడీని తీసుకున్నాడు. బాడీని తీసుకుని పోయి అక్కడ జగన్మల కాసులోకి వెళ్ళి అడవిలో 400 meters వెళ్ళి అక్కడ పడేస్తారు. మిగిలిన ముద్దాయిలు కూడా చెక్ చేసి క్రాస్ చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్, టవర్ డంపు, లొకేషన్స్ అన్నీ తెలుసుకొని కరెక్ట్ సమాచారం ఉంటుంది. ఎవరి ఎవిడెన్స్ మీడియా మీద పెడితే కొన్నిసార్లు కేసెస్ వీక్ అవుతాయి కాబట్టి పెట్టడానికి కూడా కమ్ బ్యాక్ టు YVR ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.